అల్లరి దెయ్యాలం, మేము అల్లరి దెయ్యాలం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సాయంత్రం అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. ఏమై ఉంటుంది? ఎందుకైనా మేలు ఒక్కసారి అడవికి వెళ్ళి వెతుకుదాం. అలా ఒక 3 రొట్టెలు మూటగట్టుకుని అడవికి బయలుదేరింది. అడవిలో వెతుకుతూ ఉండగా ఒక ఇల్లు కనపడింది. అవ్వ అక్కడికి వెళ్ళి, అన్నా, ఈ వైపుగా మేకేమైనా వెళ్ళిందా? మీరేమైనా చూసారా? నేను చూడలేదు చెల్లెమ్మ, ఇటువైపుగా ఏ మేక రాలేదు అని అన్నాడు. అవునా, సరే అన్నా, అయితే వెళ్ళొస్తాను. మీరేమైనా ఈ అడవిలో చూసారేమో అని అడగడానికి వచ్చా. జాగ్రత్త, అడవిలో ఒకవేళ నువ్వు వెతకడం లేట్ అయితే, చీకటి పడితే రాత్రులు వెళ్ళవద్దు. ఇక్కడికి వచ్చి రాత్రి ఉండి ఉదయాన్నే వెళ్దు గాని, సరేనా చెల్లెమ్మా అని అన్నాడు. పైకి మంచిగానే కనిపించే ఒక ఆశబోతు తాత. అలాగే అన్నయ్యా, సరే అయితే అని అవ్వ మళ్ళీ వెతకడానికి బయలుదేరింది. అలా వెతుకుతూ తిరిగి అవ్వకి ఆకలి వేసింది. అప్పుడు పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు పైన 3 దెయ్యాలు నివసిస్తూ ఉండేవి. అవి చాలా పిరికి దెయ్యాలు. కానీ ముసలవ్వా ఇలా వచ్చింది, ముసలిదే కదా, మనల్ని ఏం చేస్తుంది? ఈ ముసలవ్వనే ఒక ఆట ఆడుకుందాం అని అనుకుంటూ ఉన్నాయి. అంతలో అవ్వ ఆకలి వేస్తూ ఉండేసరికి మూట విప్పి పక్కన ఎవ్వరూ మాట్లాడే మనిషి గాని ఎవ్వరూ లేక తనలో తానే రొట్టెలు లెక్క పెడుతూ 1, 2, 3 మూడింటిని తినేస్తా అనింది. అది విన్న ఆ 3 దెయ్యాలు, అమ్మా మనల్ని తినేస్తుందంట, అంటే ఈ అవ్వ సామాన్యులు కాదు, మంత్రగత్యేమో అని భయపడిపోయి వచ్చి అవ్వకాళ్ళ మీద పడి, అవ్వా మమ్మల్ని ఏం చేయొద్దవ్వా, మమ్మల్ని తినొద్దు అని వేడుకున్నాయి. ఓరి నాయను, దయ్యాలు, అమ్మో, భయపడితే నన్ను తినేస్తాయి. అయినా దయ్యాలే నా కాళ్ళ మీద పడ్డాయి కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఇవి పిరికి దయ్యాలు ఉన్నట్టున్నాయి, నన్నేం చేస్తాయి అనుకుంటూ ఉండగా, అవ్వా మేము నిన్నేం చేశామవ్వా, మమ్మల్ని ఎందుకని తినేద్దాం అనుకుంటున్నావవ్వా? నీకు మేమేం కావాలన్నా తెచ్చిస్తాం, మమ్మల్ని మాత్రం ఏం చెయ్యొద్దవ్వా అని వేడుకున్నాయి. ఇది కదా ఛాన్స్. దెయ్యాలే, నీకేం కావాలంటే అవి ఇస్తానంటున్నాయి. మీ ముగ్గురిని పట్టిస్తే నాకు ఆ ఊర్లో ఉండే మంత్రగాడు డబ్బులు ఇస్తా అన్నాడు. కాబట్టి నాకు డబ్బులు కావాలి. అందుకే మిమ్మల్ని పట్టుకుని పోయి ఆ మంత్రగాడికి ఇచ్చేస్తా అని అనింది. దానికి భయపడిపోయిన దెయ్యాలు, అవ్వా నీకు డబ్బే కదా కావాల్సిందే, ఉండు నీకు కావలసినంత ఇస్తాం అని డిమ్ డిమ్ బగబగ డిమ్ డిమ్ బగబగ చకచక. అవా ఇదే సామాన్యమైన ఆవు కాదు, ఇది పేడ వేస్తే నీకు వజ్రాలు రత్నాలు మనులు వస్తాయి.
కాబట్టి ఈ ఆవుని తీసుకోపో, నీకు డబ్బులే డబ్బులు, దీన్ని తీసుకొని మమ్మల్ని వదిలేయవ్వా అని అన్నాయి. అప్పుడు అవ్వ, సరే అయితే ఈ ఆవుని తీసుకుని వెళ్తున్నా. ఈ ఆవు మీరు చెప్పినట్టు రత్నాలు, మనులు, వజ్రాలు ఇచ్చిందా? సరే, లేకపోతే రేపు నేను మళ్ళీ వస్తా. అవ్వ ఆ ఆవుని తీసుకుని బయలుదేరింది. అబ్బా, తప్పించుకున్నాం ఆవు దగ్గర నుండి అని ఆ దయ్యాలు అనుకున్నాయి. అలా వెళుతూ వెళుతూ ఉండేసరికి అవ్వకి చీకటి పడింది. ఆ అడవిలో వెళ్ళలేక చీకటి పడింది, అడవిలో నుంచి ఇప్పుడు వెళ్ళలేము. కాబట్టి ఈ రాత్రికి పక్కనే ఉన్న ఆ ఇంట్లో ఉండి ఉదయాన్నే బయలుదేరదాం అని ఆ పక్కనే ఉన్న ఇంటికి వెళ్ళింది. అవ్వను చూడగానే ఆ తాత, ఏం చెల్లెమ్మా, ఏమిలా వచ్చావు? చీకటి పడిందా? ఇంకా నీ మేక దొరకలేదా? సరే అయితే చీకటి పడింది కాబట్టి ఈ రాత్రికి వెళ్ళలేవు. ఇక్కడే ఈ రాత్రికి ఉండి ఉదయాన్నే బయలుదేరదులే. ఇంతకీ ఏంటి సంగతి? ఏంటి ఆవేంటి? నువ్వేంటి మేక కోసం అని పోయి ఈ ఆవును తీసుకొచ్చావేంటి అని అడిగాడు. అప్పుడు అవ్వ అక్కడ జరిగిన విషయమంతా తాతకి చెప్పింది. సరే సరే అయితే బాగా అలసిపోయావు కదా, విశ్రాంతి తీసుకో, ఉదయాన్నే బయలుదేరదు గాని అని అవ్వ నిద్రపోగానే ఆ దయ్యాలు ఇచ్చిన ఆవుని తాత తీసుకువెళ్ళి అలాగే ఉండే ఇంకొక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు. ఉదయాన్నే నిద్రలేచిన అవ్వ ఈ జరిగిన సంగతి ఏమీ తెలియదు కాబట్టి, అన్నా నేను బయలుదేరుతాను, త్వరగా ఇంటికి చేరుకోవాలి అని అక్కడి నుండి ఆ ఆవుని తీసుకుని వెళ్ళిపోయింది. అలా ఆ ఆవుని ఇంటికి తీసుకువెళ్ళి, ఇంకా నాకు దిగులే లేదు. రేపు ఉదయాన్నే ఈ ఆవు పేడ వేయగానే వజ్రాలు, రత్నాలు దొరుకుతాయి. ఇంక నాకు దిగులే లేదు అనుకుంటూ నిద్రపోయి ఉదయాన్నే లేచి చూచింది. లేచి చూడగానే అక్కడ పేడ ఉంది కానీ వజ్రాలు, నగలు ఏమీ లేవు. అప్పుడు అవ్వ, ఈ దెయ్యాలు నన్ను మోసం చేశాయి. ముసల్దాన్ని కూడా చూడకుండా నన్ను మోసం చేస్తాయా? ఉండు, వీటి సంగతి చూస్తా అని మళ్ళీ బయలుదేరింది. అలా బయలుదేరి ఆ మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంది. అమ్మా, ఈ అవ్వ మళ్ళీ వస్తుంది, అమ్మో ఎందుకు వస్తుందో అని అనుకుంటుండగా, నన్ను మీరు మోసం చేస్తారా? మిమ్మల్ని నమ్మినందుకు నాకు మంచిగా జరిగింది. మీరు నన్ను మోసం చేశారు కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టను. అవ్వ అలా అనగానే ఆ దెయ్యాలు వణికిపోయాయి. అవ్వా అవ్వా, అంత పని చేయొద్దవ్వా, మమ్మల్ని తినొద్దు, తప్పు జరిగిపోయింది, ఈసారి అలా జరగదు, మమ్మల్ని క్షమించు, ఈసారి నీకు ఇంకొకటి ఇస్తాం, మమ్మల్ని ఏం చేయొద్దవ్వా. డిమ్ బిమ్ బకబక, డిమ్ డిమ్ బకబక. ఇదిగో అవ్వా, ఇదే మాయా తిరగలే. ఈ తిరగల్ని నువ్వు ఏమడిగితే అవి ఇస్తుంది, కాబట్టి ఈ తిరగలి తీసుకెళ్ళు, నీకేం కావాలో అది అడుగు, అది ఈ తిరగలిస్తుంది అని చెప్పాయి. అప్పుడు అవ్వ, మిమ్మల్ని పాపమని వదిలేస్తున్నా, ఈసారి మాత్రం నన్ను మోసం చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టను అని అక్కడి నుండి బయలుదేరి మళ్ళీ ఆ అడవిలో నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుండగా మళ్ళీ చీకటి పడింది. అప్పుడు అవ్వ పోయినసారి లాగానే ఆ పక్కనే ఉన్న ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఆ తాత అవ్వని చూడగానే, చెల్లెమ్మా, ఏంటి చెల్లెమ్మా,
మళ్ళీ వచ్చావే, ఏంటి సంగతి? ఇంకా నీ మేక దొరకలేదా అని అడిగాడు. అప్పుడు అవ్వ, ఆ, ఏమీ లేదు. పోయినసారి ఆ 3 దెయ్యాలు నన్ను మోసం చేశాయి, అందుకే నేను మళ్ళీ వచ్చా అని జరిగినదంతా చెప్పింది. అలా మోసం చేశాయా నిన్న? సరేలే, చీకటి పడింది కదా, ఇక్కడ విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే బయలుదేరదావులే. విశ్రాంతి తీసుకో అని ఎప్పటిలాగే అవ్వ నిద్రపోగానే ఆ తిరగల్ని తీసుకువెళ్ళి అలాగే ఉండే ఇంకొక తిరగలిని అక్కడ పెట్టాడు. అప్పుడు అవ్వ ఉదయం నిద్రలేవగానే, ఆహా, మీకు ధన్యవాదాలన్నయ్య, నేను బయలుదేరుతాను. ఎండ రాకమునిపే నేను ఇంటికి చేరుకుంటాను. సరేనా అన్నయ్య, ఉంటాను అని చెప్పి బయలుదేరింది. అలా ఇంటికి చేరుకోగానే మళ్ళీ ఆ తిరగలి పనిచేస్తుందో లేదో అని అవ్వ పరీక్షించింది. ఆ తిరగలిని ముందు పెట్టుకుని అవ్వ, తిరగలి తిరగలి, నాకు వజ్రాలు డబ్బు కావాలి అని అడగగానే ఆ తిరగలి తిరగాలేదు, వజ్రాలు నగలు ఇవ్వను లేదు. దాంతో అవ్వ, నన్ను ఆ దెయ్యాలు మళ్ళీ మోసం చేశాయి, ఈసారి వాటి అంతు చూస్తాను అని కోపంగా బయలుదేరింది. అలా బయలుదేరి నడుచుకుంటూ ఆ మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంది. ఆ అవ్వను చూసిన 3 దెయ్యాలు, అమ్మా, అవ్వ మళ్ళీ వస్తుంది, ఏం జరిగిందో, ఈసారి మనల్ని బతకనేదో తినేస్తుంది అని అనుకున్నాయి. అవ్వా, ఏం జరిగిందవ్వా, మళ్ళీ వచ్చావు? నన్ను మీరు 2వసారి కూడా మోసం చేశారు, కాబట్టి మిమ్మల్ని ఇంక వదిలేది లేదు. నేనే కరకరా నమిలి తినేస్తాను అని అనింది. ఆ మాటలు విన్న దెయ్యాలు వణికిపోతూ, అవ్వా వద్దవ్వా, అవ్వా మమ్మల్ని ఏం చెయ్యొద్దు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, నువ్వు కోపడొద్దు, ఉండు, ఈసారి మాత్రం నువ్వు మోసపోకుండా మేము నీకు తప్పకుండా నువ్వు అడిగినట్టే నీకు కోరినవి ఇచ్చే ఒక వస్తువు ఇస్తాం. అది విన్న అవ్వ, లేదు, మీరు ఇలాగే నన్ను మోసం చేస్తున్నారు, ఈసారి మిమ్మల్ని వదిలేది లేదు అని అనింది. అప్పుడు ఆ దెయ్యాలు, లేదవ్వా, ఈసారి మాత్రం నీకు ఎటువంటి మోసం జరగదు, బంబం చికచిక బంబం డుకటుక ఒక మంత్రాల కర్రని అవ్వకిచ్చాయి. అవా, ఇది మంత్రాల కర్ర, ఇది నువ్వు చెప్పినట్టే, నువ్వు అడిగినట్టే తప్ప ఎవరి మాట వినదు, కాబట్టి ఈ కర్రని తీసుకెళ్ళు, నీకంతా మంచే జరుగుతుంది అని చెప్పాయి. అప్పుడు అవ్వ ఆ కర్రని తీసుకుని బయలుదేరింది. ఎప్పటిలాగానే ఆ ఇంటి దగ్గరికి రాగానే చీకటి పడింది. చీకటి పడింది, ఇక్కడి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే బయలుదేరదాం అని మళ్ళీ ఆ తాత ఇంటికి వెళ్ళింది. అలా అవ్వని మళ్ళీ చూడగానే, అవ్వ మళ్ళీ వచ్చింది, మళ్ళీ అవ్వ దగ్గరుండే వస్తువు దోచేసుకోవచ్చు అని అనుకుంటూ, రా చెల్లెమ్మ, మళ్ళీ వచ్చావే, మళ్ళీ నిన్ను ఆ దయ్యాలు మోసం చేశాయా? అప్పుడు అవ్వ జరిగిన విషయం అంతా చెప్పింది. అది విన్న తాత, సరేలే, చీకటి పడింది, అలసిపోయినట్టున్నావు, పోయి విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే బయలుదేరదు గాని అని అవ్వ నిద్రపోగానే ఎప్పటిలానే ఆ కర్రను పట్టుకుని, మంత్రాల కర్ర, నాకు నగలు వజ్రాలు డబ్బులు కావాలి, ఇవ్వు కర్రా అని కోరాడు. అప్పుడు ఆ దెయ్యాలు చెప్పినట్టు ఆ కర్ర అవ్వ మాట తప్ప ఎవ్వరి మాట వినదు. ఆ సంగతి తెలియని ఆ తాత
ఆ కర్రని పట్టుకుని తనకు కావలసినవన్నీ కోరాడు. అప్పుడు ఆ కర్ర ఆ తాతని పట్టుకుని బాదడమే బాదడం, కొట్టిన చోట కొట్టకుండా బాదడం మొదలుపెట్టింది. అది తట్టుకోలేని తాత, అయ్యా వద్దు వద్దు, కొట్టొద్దు, తప్పు జరిగింది, కొట్టొద్దు, నన్ను వదిలే కర్రా, నన్ను వదిలే, నేను మోసం చేశాను, తప్పయింది, నన్ను వదిలి కొట్టొద్దు అయ్యా, అయ్యయ్యో అయ్యా. అవ్వ కాళ్ళ మీద పడి, చెల్లెమ్మా నన్ను వదిలేమని చెప్పు చెల్లెమ్మా, ఈ కర్ర నన్ను కొట్టిన చోట కొట్టకుండా కొడుతుంది చెల్లెమ్మా, నన్ను వదిలేయమని చెప్పమ్మా చెల్లెమ్మా అని అవ్వని వేడుకున్నాడు. కర్రా ఉండు ఉండు, ఏమి చేయకు, ఉండు, తన తప్పు తెలుసుకున్నాడు, ఉండు అని చెప్పగానే ఆ కర్ర కొట్టడం ఆపివేసింది. ఆ తాత, చెల్లెమ్మా తప్పైంది చెల్లెమ్మా, నీ దగ్గర ఆవు తిరగలి కూడా నేనే తీసుకున్నాను, కాబట్టి నన్ను క్షమించు చెల్లెమ్మా, నిన్న మోసం చేశాను చెల్లెమ్మా, నన్ను క్షమించు. అప్పుడు అవ్వ మంచి మనసుతో, ఎప్పుడు ఇలా చేయొద్దు, ఒకరిని మోసం చేస్తే అది తప్పక మనకే తిరిగి వస్తుంది, ఇది గుర్తు పెట్టుకో అన్నయ్య అని చెప్పి అక్కడి నుండి ఆ ఆవు తిరగలి కర్ర తీసుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరింది.